హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ టాపిక్ అయినటువంటి భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాల గురించినటువంటి వివరాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ బిడ్ బ్యాంక్ వీడియోలు, కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ టాపిక్ అయినటువంటి భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాల గురించినటువంటి వివరాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. K2 అంటే గాడ్విన్ అస్టెన్ అంటారు. భారత ఉపఖండంలో ఎత్తైన శిఖరం ఇది బాల్టిస్తాన్ మరియు జింజియాన్ మధ్య ఉంది. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆప్షన్ ఏ 8611 మీటర్ల, 8586 మీటర్ల, 7816 మీటర్ల, 7756 మీటర్ల. K2 శిఖరం అంటారు. K2 శిఖరం అంటే గాడ్విన్ అస్టిన్ అంటారు. భారత ఉపఖండంలో ఎత్తైన శిఖరం బాల్టిస్తాన్ నుంచి మరియు జింజియాన్ మధ్య ఉంది. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 8611 మీటర్లు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. కాంచన్జంగా భారతదేశంలో అత్యున్నత శిఖరము మరియు ప్రపంచంలో 3వ అత్యున్నత శిఖరము, ఎత్తైన శిఖరము. దీని ఎత్తు మీటర్లలో ఎంత? 8611 మీటర్ల, 8586 మీటర్ల, 7816 మీటర్ల, 7756 మీటర్ల. కాంచన్జంగా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8586 మీటర్లు. మూడవ ప్రశ్న చూస్తున్నాం. నందాదేవి శిఖరము భారతదేశంలో 2వ అత్యంత పెద్దదైన శిఖరము మరియు ప్రపంచవ్యాప్తంగా 23వ అత్యధిక పెద్దదైన శిఖరం. అయితే ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? 8611 మీటర్ల, 8586 మీటర్ల, 7816 మీటర్ల, 7756 మీటర్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7816 మీటర్లు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. కోమెట్ శిఖరం. కోమెట్ శిఖరం భారతదేశంలో 3వ ఎత్తైన శిఖరం. ఇది టిబెట్ పీఠభూమి సమీపంలో ఉంది. ఈ శిఖరం యొక్క ఎత్తు మీటర్లలో ఎంత? 8611 మీటర్ల, 8586 మీటర్ల, 7816 మీటర్ల, 7756 మీటర్ల. కోమెట్ శిఖరము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7756 మీటర్లు. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. శాంటారో కాంగ్రీ. ఈ శిఖరము ప్రపంచంలోని పొడవైన హిమానీ నదాలలో ఒకటైనటువంటి సియాచిన్ హిమానీ నదానికి సమీపంలో ఉంది. ఈ శిఖరము ప్రపంచంలో 31వ అత్యున్నత స్వతంత్ర శిఖరం. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? 8611 మీటర్ల, 8586 మీటర్ల, 7816 మీటర్ల, 7742 మీటర్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7742 మీటర్లు. ఆరో ప్రశ్న చూస్తున్నాం. సాసర్ కాంగ్రీ. ఈ శిఖరము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 5 గంభీరమైన పర్వత శిఖరాల సమూహము. ఈ పర్వత శిఖరం ప్రపంచంలోని 35వ ఎత్తైన పర్వత శిఖరం. ఈ శిఖరం యొక్క ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 7672 మీటర్లు. ఆప్షన్ ఏ 7672 మీటర్లు ఆన్సర్.
ఏడవ ప్రశ్న చూస్తున్నాం, మామోస్ట్రాంగ్ కాంగ్రీ ఈ శిఖరము సియోచిన్ హిమాలయాల యొక్క మారుమూల ప్రాంతానికి సమీపంలో ఉంది. భారతదేశంలో 48వ స్వతంత్ర శిఖరం. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? 7672, 7516, 7385, 7151 మీటర్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 7516 మీటర్లు. 8వ ప్రశ్న చూస్తున్నాం, రిమో శిఖరము గ్రేట్ కారంకోరం శ్రేణులలో ఒక భాగము. ఇది ప్రపంచంలో 71వ ఎత్తైన శిఖరం. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 7385 మీటర్లు. 9వ ప్రశ్న చూస్తున్నాం, హార్డియోల్ శిఖరాన్ని దేవుడి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కుమావోన్ హిమాలయాలలో ఉన్న పురాతన శిఖరాగ్ర శిఖరం. ఈ యొక్క శిఖరం యొక్క ఎత్తు మీటర్లలో ఎంత? 7672 మీటర్ల, 7516 మీటర్ల, 7385 మీటర్ల, 7151 మీటర్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 7151 మీటర్లు. 10వ ప్రశ్న చూస్తున్నాం, చౌకాంబా శిఖరము. ఇది ఉత్తరాఖండ్లోని గర్వాలా జిల్లాలో ఉంది. ఇది గంగోత్రి గ్రూప్ ఆఫ్ రేంజ్లో ఒక భాగం. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 7138 మీటర్లు. 11వ ప్రశ్న చూస్తున్నాం, త్రిశూల్ ఈ పర్వత శిఖరం పేరు శివుడి ఆయుధం నుంచి తీసుకోబడింది. త్రిశూల్ శిఖరము ఉత్తరాఖండ్లోని కుమావోన్ హిమాలయంలో ఉన్న 3వ పర్వత శిఖరం. ఈ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? 7138, 7120, 1680, 7090. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 7120 మీటర్లు. 12వ ప్రశ్న చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లోని ఆర్మకొండ తూర్పు కనుమలలో ఉంది. ఆర్మకొండ ఎత్తు మీటర్లలో ఎంత? 7130, 7120, 1680, 7090. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1680 మీటర్లు. 13వ ప్రశ్న చూస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్లోని రాష్ట్రంలో తూర్పు హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కాంగ్టో పర్వత ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 7090 మీటర్లు. 14వ ప్రశ్న చూస్తున్నాం, బీహార్ రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్ వెస్ట్ చంపారన్ జిల్లాలో ఉన్న సోమేశ్వర్ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 880 మీటర్లు. 15వ ప్రశ్న చూస్తున్నాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఉన్న బైలాడిలా రేంజ్ పర్వత శిఖరం యొక్క ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1276 మీటర్లు అండి. 16వ ప్రశ్న చూస్తున్నాం, గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఉన్న సోసోగఢ్ పర్వత శిఖర ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1022 మీటర్లు. 17వ ప్రశ్న చూస్తున్నాం, గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్నార్ శిఖర ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1145 మీటర్లు. 18వ ప్రశ్న చూస్తున్నాం, హర్యానా రాష్ట్రంలో ఉన్న మోర్నీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి కరోహ్ శిఖరం ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1499 మీటర్లు. 19వ ప్రశ్న చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉన్న రియో ఫర్గాయల్ శిఖరపు ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 6816 మీటర్లు. 20వ ప్రశ్న చూస్తున్నాం, కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఉన్న ముల్లయ్య నగరి శిఖరపు ఎత్తు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1925 మీటర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ టాపిక్ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాల గురించినటువంటి వివరాల వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.